ఓట్ల లెక్కింపునకు విజయవాడ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 5 అంచెల భద్రత ఉంచారు. సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామని సిపి రామకృష్ణ తెలిపారు. 160 మంది మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేశామన్నారు. కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలకు, మీటింగ్లకు అనుమతి లేదంటున్న సిపి రామకృష్ణతో మా ప్రతినిధి ముఖాముఖి. జూన్ 4వ తేదీన కౌంటింగ్కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా పగడ్బందీగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది సిబ్బంది దీంట్లో పాల్గొంటూ ఉన్నారు అని తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది సిబ్బంది ఇందులో ఉన్నారు? మే 13 ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా అయిపోయాయండి. కాకపోతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్ అంతా దృష్టిలో పెట్టుకుని పూర్తి పటిష్టమైన భద్రతతో మొత్తం టోటల్లీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్కి సంబంధించి నేను మా డీసీపీస్తో సహా 760 మంది స్టాఫ్తో పూర్తి భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది కౌంటింగ్ సెంటర్కి. అట్లాగే లా అండ్ ఆర్డర్ దృష్ట్యా జిల్లాలో సుమారుగా 3000 మంది సిబ్బందితో ఎన్టీఆర్ జిల్లా పరిధిగా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది పైన ఈ రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, తర్వాత కొంతమంది మీద పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అది ఎంతమంది మీద జరిగింది, వాటి పర్యవేక్షణ ఎలా ఉంది? ఎలక్షన్ కన్నా ముందు చేసినవి కాకుండా పోస్ట్ ఎలక్షన్ ఇప్పటిదాకా 160 మంది మీద రౌడీ షీట్లు కానీ సస్పెక్ట్ షీట్స్ కానీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్స్లో ఎక్కడైనా గ్రామాల్లో కొంచెం టెన్షన్ సృష్టించిన వాళ్ళు కానీ, ఎలక్షన్ రోజున గొడవ పడిన వాళ్ళు కానీ, లేదా కొంచెం సస్పిషియస్ బిహేవియర్ ఉన్నవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళ మీద 160 మంది మీద ఇప్పటివరకు మేము రౌడీ షీట్లు కానీ హిస్టరీ షీట్స్ కానీ ఓపెన్ చేశాము. ఇద్దరిని పీడీ యాక్ట్లో ప్రపోజల్స్తో డిటైన్ చేయడం జరుగుతుంది. ఒకళ్ళని ఎక్స్టర్న్మెంట్ కూడా పంపించడం జరిగింది జిల్లా నుంచి. ఇది కాక సుమారుగా 480 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పటిదాకా. ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇంకొంతమంది ఉన్నారు రౌడీ షీట్లు ఓపెన్ చేయాల్సిన వాళ్ళు కానీ, తర్వాత బైండ్ ఓవర్ చేయాల్సిన వాళ్ళు కానీ ఉన్నారు. ఇది కాక ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ అనుకుంటున్నామో, ఏదైనా గ్రూపుల మధ్యలో ఏ 2 గ్రూపుల మధ్యలో ఏ గొడవ ఉన్నా, ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉన్నా, అది పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కడెక్కడ ఏ చిన్న గొడవ ఉన్నా సరే 2 గ్రూప్స్ని కలిసి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది 2 గ్రూప్స్కి కూడా. సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? అక్కడ ప్రత్యేకంగా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయబోతున్నారు? సమస్యాత్మక ప్రాంతాలంటూ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని మన జిల్లాలో ఏమి లేవండి. కానీ సెన్సిటివ్, ఇందని చెప్పినట్టు రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అది వాళ్ళిద్దరి రోజులో గట్టు తగాదా కావచ్చు, పొలం తగాదా కావచ్చు, క్యాస్ట్ రిఫ్ట్ కావచ్చు, లేదంటే కమ్యూనల్ రిఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న ఇష్యూ కావచ్చు. అవి చిన్న చిన్న గొడవలు కూడా పొలిటికల్గా టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్ల ముఖ్యంగా ఈ టెన్స్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని గొడవలు జరిగే అవకాశం ఉంటుందో అలాంటి ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసి అన్ని చోట్ల కూడా పికెట్స్, అట్లాగే కంట్రోల్ చేయడం కోసం మొబైల్ పార్టీస్ కానీ, స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ జరిగే రోజున అభ్యర్థులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ వెనక భారీగా వాళ్ళ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ వస్తారు. అంటే అక్కడ వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఎంతమంది అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఎలా చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారము 3 లేయర్ సెక్యూరిటీ కంపల్సరీ ఇవ్వాలండి. ఫస్ట్ వద్ద మనకి సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, ఆర్మ్డ్ ఫోర్సెస్. సెకండ్ లేయర్లో స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి. థర్డ్ లేయర్లో మా స్టేట్ పోలీస్ ఏదైతే ఉందో, సివిల్ పోలీస్ కానీ వాట్ ఎవర్ ఈస్ దేర్, అందులో కూడా మళ్ళీ ఆర్మ్డ్ కాంపోనెంట్తో పాటు వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా మేము 4th and 5th లేయర్స్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఇంటర్నల్గా, ఎవరిని రాకుండా. ఎందుకంటే ముఖ్యంగా హైవే మీద ఉంది కాబట్టి మన కౌంటింగ్ సెంటర్ అన్నది ఎక్కువగా ఫిల్టర్ చేయడం కోసం మల్టిపుల్ లేయర్స్ పెట్టడం జరిగిందండి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే, కౌంటింగ్ సెంటర్లోకి ఓన్లీ క్యాండిడేట్స్, వాళ్ళ రికగ్నైజ్డ్ ఏజెంట్స్ ఎవరైతే కలెక్టర్ గారు ఇచ్చే ఐడెంటిటీ కార్డు తీసుకుని వస్తారో వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన ఒక్కళ్ళని కూడా అలౌ చేయడం జరగదు, ఎవరిని కూడా అలౌ చేయడం జరగదు. అందువల్ల మా విజ్ఞప్తి ఏమిటంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు వెనకాల ఫాలోయర్స్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ ఎవరు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి దయచేసి రావద్దు. వాళ్ళని అలౌ చేయడం జరగదు, వాళ్ళని మధ్యలోనే ఆపేయడం జరుగుతుంది. ఒకళ్ళు ఎవరన్నా అటు చేసి ఇటు చేసి వచ్చినా కానీ వాళ్ళని బయట 5th లేయర్ బయట వాళ్ళు ఆగిపోవాల్సి వస్తుంది. అదంతా హైవే, అనవసరంగా ఎండలో నుంచోవడము లేదంటే తప్ప దానివల్ల ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఎక్కువ మంది చేరితే గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి.
ఓ 10 మంది ఒక చోట చేరారంటే ఖాళీగా ఉంచని ఏం చేయాలి తెలియక ఒకడొకడు మాట్లాడుకోవడం, గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే మల్టిపుల్ పార్టీస్ వాళ్ళు కూడా అక్కడ చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని మేము అలౌ చేయట్లేదు. మా అప్పీల్ ఏంటంటే, మా విజ్ఞప్తి అందరికీ, క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ తప్ప దయచేసి ఎవరు కూడా జనరల్ పబ్లిక్ ఎవరు ఫాలోయర్స్ కానీ ఎవరు దయచేసి రావద్దు. కౌంటింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు గెలిచిన వాళ్ళు సాధారణంగా ర్యాలీలతోటి, ఊరేగింపులతోటి, భారీ హంగామాతోటి వస్తూ ఉంటారు. అంటే అటువంటి వారికి మీరు ఎటువంటి సూచన చేస్తారు? ర్యాలీలకి అసలు అనుమతి ఉందా? ఎట్లా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎటువంటి విజయోత్సవాలకు కూడా పర్మిషన్ లేదు. దిస్ ఈజ్ నెంబర్ 1. 2, అభ్యర్థులందరూ కూడా మేము రేపు మార్నింగ్ మీటింగ్ పెడుతున్నాం. రేపు వాళ్ళ ఏజెంట్స్కి కూడా సో అందరు కూడా చెప్పబోతున్నాం క్లియర్గా. ఆల్రెడీ చెప్పాం కూడా, మల్టిపుల్ టైమ్స్ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి ఫిజికల్గా కూడా చెప్పడం జరిగింది, మరి రేపు రిటర్న్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు కానీ సభలకు కానీ మనకి కౌంటింగ్ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ పర్మిషన్ లేదు. మళ్ళీ క్లియరెన్స్ వచ్చేదాకా కూడా అలాంటి పర్మిషన్స్ అంటే ప్రస్తుతానికి ఏమీ లేవు. అందుకోసం ఎవరు కూడా దయచేసి పబ్లిక్ని మొబిలైజ్ చేయకండి, అనవసరంగా లా వైలేట్ చేయదు. మీరు కాకుండా మీతో పాటు ఉన్న మీ ఫాలోయర్స్ సఫర్ అవుతారు, జనరల్ పబ్లిక్ సఫర్ అవుతారు. ఇందులోకి వచ్చినప్పుడు ఏమైనా చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా, లేదంటే కనుక ఎక్కడైనా మేము కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా ఎవరో ఒకళ్ళు ఇద్దరుగా చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆ విజ్ఞప్తి ఏమిటంటే, పోలీస్ పర్మిషన్ లేకుండా, మీ అందరికీ ఐడియా ఉంది, సెక్షన్ 144 అనేది జూన్ 23 దాకా మనకి అమల్లో ఉంటుంది. దీని ప్రకారం 4 లేదా అంతకన్నా ఎక్కువ మించిన వాడు రాకూడదు. సో అది ఫస్ట్ బ్రేక్ చేసిన వాడు అవుతారు. 2, సెక్షన్ 30 ఇది మంత్ ఎండింగ్ దాకా అమల్లో ఉంటుంది, జూన్ మంత్ ఎండింగ్. దీని ప్రకారం పోలీసులు పర్మిషన్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ర్యాలీలు కానీ సభలు కానీ కండక్ట్ చేయకూడదు. ఈ 2 వైలేట్ చేయడం వల్ల కేసులు పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద. ఇది కాక అన్నేసరి రోడ్డు మీదకి వస్తే కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి. ఒక గ్రూప్ వస్తే ఇంకో గ్రూప్ అడ్డుపడడం కానీ ఇలాంటివి వస్తాయి. కాబట్టి మా విజ్ఞప్తి ఏమంటే, ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ సభలు కానీ ప్రస్తుతానికైతే ఏం పర్మిషన్ లేదు. కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్ నెక్స్ట్ డే కానీ పర్మిషన్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఇది కమిషనర్ PhD రామకృష్ణ చెబుతోంది. కౌంటింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో కనుక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ఫేక్ న్యూస్ పెట్టినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ BNRతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.